అందరికీ నమస్కారాలు. వేదిక పైన పెద్దలు, అదే మరిగా ఈరోజు నేను గ్రామానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను పునాదిపాడుకు వచ్చినప్పుడు చూశాను, చాలా ఆనందం కలిగింది. ఒక ఆదివారం ఇక్కడికి వస్తే ఒక పండుగ, సంక్రాంతి రావడానికి ఇంకా సమయం పడుతుంది, కానీ పునాదిపాడుకు మాత్రం ముందే సంక్రాంతి వచ్చింది. అలాంటి బ్రహ్మాండమైనటువంటి పండుగ జరుపుకుంటున్నాం. నేను అందుకనే ఎప్పుడూ చెప్తున్నాను, ఆనందంగా ఉండాలి, మన జీవితాలు సుఖంగా ఉండాలి, ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపే పరిస్థితి రావాలి. అది మన చేతుల్లోనే ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు ఇక్కడ చూస్తే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే జన్మభూమి మా ఊరు కార్యక్రమం. ఈరోజు 5వ రోజు, 5 జిల్లాలు తిరిగాను. ఇక్కడ మనం చూస్తామంటే హై స్కూల్లో ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, ఆ రోజు నేను జన్మభూమికి వచ్చినప్పుడు ఈ ఊరిలో ఒక స్కూల్ బిల్డింగ్ కావాలంటే కొంతమంది దాతల ముందుకు వచ్చారు. జన్మభూమి సాక్షిగా 28 లక్షల రూపాయలు పెట్టి ఒక బ్రహ్మాండమైన జన్మభూమి బిల్డింగ్ని కట్టాం. ఆ రోజు కొంతమంది అయితే పోలవరం కృష్ణమూర్తి కానీ, రామకోటేశ్వరరావు గారు కానీ, వీరమనేని శకుంతల గారు కానీ, చిట్టూరి భద్రాచలం కానీ, పిడికేటి వెంకట సుబ్బారావు, పోతినేని రామకోటయ్య, అనుమోలు వీరయ్య, కోటమ్మ, వీళ్ళందరూ కలిసి ఆ రోజు డబ్బులు డొనేట్ చేశారు. 14 లక్షలు వాళ్ళు ఇస్తే నేను ఒక 14 లక్షలు ఇచ్చి ఆ రోజు బిల్డింగ్ కట్టాం. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తామంటే ఒక మంచి వాతావరణం, చుట్టూ చెట్లున్నాయి, మంచి స్కూల్ ఉంది. అదే మరి ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడే నేను మొత్తం అన్ని స్టాల్స్కి వెళ్ళొచ్చాను. వివిధ రకాలైనటువంటి స్టాల్స్ అన్నీ పెట్టారు. ప్రకృతి సేద్యం కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. ఇంకొక పక్కన ఇక్కడే జిల్లాలోనే ఎలక్ట్రికల్ వాహనాలు కూడా వచ్చాయి. భవిష్యత్తులో మీరు చూస్తే మన స్కూటర్ కానీ, సైకిల్ కానీ ఇంట్లో ఛార్జ్ చేసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడ పోయి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ముందు మారిగా ఈ డీజిల్ పెట్రోల్ మారిగా పొల్యూషన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అదే మరి ఎక్కడికో ఫ్యూయల్కు పెట్రోల్ బంక్ పోయే పని లేదు. ఇంట్లోనే ఒక ప్లగ్ పాయింట్ పెట్టుకుంటే కరెంట్ అక్కడే వాడుకొని దర్జాగా ఏ ఊరి వలన పోయి వచ్చే అవకాశం ఉంది. మొన్న నేను కియా మోటార్స్ కారు చూశాను. ఆ కారులో ట్రావెల్ చేస్తా ఉంటే ఒళ్ళు కూడా ఎక్కడా కదలడం లేదు. అంటే ఒకప్పుడు పుష్పక విమానాలు మనం చదివాం, అలాంటి పుష్పక విమానాలు మళ్లీ వస్తున్నాయి. ఈ ఈవీఎం ద్వారా, కరెంటు ద్వారా బ్రహ్మాండమైన వాహనాలు వచ్చి రోడ్డు బాగా ఉంటే ఎక్కడ కూడా ఒక ఆఫీసులో కూర్చున్నట్టు ట్రావెల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి వాహనాలకు కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే మనం అందరం కలిసి సహజ వనరులు, ఒక పక్క నీటి వనరులున్నాయి, ఒక పక్క అడవులున్నాయి, ఇంకో పక్కన మనం చూస్తామంటే మైనింగ్లో కూడా సహజ వనరులున్నాయి. ఇవన్నీ ఏ విధంగా కాపాడుకోవాలో మనం ఆలోచిస్తున్నాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పునాదిపాడు గ్రామస్తులందరూ కూడా ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, గోదావరి నది ఆ పక్కుంది, విజయవాడ నుంచి కృష్ణా నది ఈ పక్కుంది. 2 నదులు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి. అదే సందర్భంలో కృష్ణా నది పైన ప్రాజెక్టులన్నీ కట్టారు. కడాన నీళ్లు రాని పరిస్థితి వచ్చింది. ఒక పక్క సీజన్ మారిపోతా ఉంది, ఇంకో పక్కన ఒక్కొక్క సంవత్సరం నీళ్లే రావడం లేదు. ఒక పక్కన సముద్రం పక్కన
భూముల్లోకి ఏవైతే ఉప్పు నీళ్లు వచ్చేస్తున్నాయి, భూములన్నీ చౌడుబారిపోయే పరిస్థితి వచ్చింది. తాగడానికి నీళ్లు లేకుండా నీళ్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చాం. పంటలు మొత్తం పోయినాయి. వరి పంట వేసుకోలేకపోయాం, చేపలు కూడా పెంచుకోలేక అన్ని అవస్థలు పడ్డాం. అదే సమయంలో గోదావరి ఉంది. 2500 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. 2 నదులున్నాయి. కానీ ఎప్పుడు కూడా ఈ 2 నదులు కలపాలని ఆలోచన ఉన్నా ఆచరణ పెట్టలేకపోయాం. ఈ ప్రభుత్వంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటి రోజున విభజన అయింది. విభజన అయినప్పుడు నేను ఒకటే ఆలోచించాను నా అనుభవంతో. ఈరోజు విభజన అయింది, అన్యాయం చేశారు. అదే సమయంలో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. అప్పుడు నేను ఆలోచించి ఆనాటి ప్రధానమంత్రి ఏదైతే హామీ ఇచ్చాడో దాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారికి ఒకే మాట చెప్పాను. ప్రమాణ స్వీకారం రోజు నేను వెళ్ళాను. అప్పటికి మన రాష్ట్రం కూడా ఏర్పడలేదు. నేను అడిగింది, మీరు 7 మండలాలుగానే మాకు ఇస్తే తెలంగాణలో ఉండే మండలాలు ముంపుకు గురయ్యే మండలాలు మాకు ఇవ్వాలి. మీరు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. మీరివ్వకపోతే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు వస్తాయి, దీనివల్ల లాభం లేదని గట్టిగా చెప్పి 7 మండలాలు ఇచ్చిన తర్వాతనే నేను ప్రమాణ స్వీకారం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఆ 7 మండలాలు రాకపోతే ఈరోజు మనం పోలవరం కట్టేవాళ్ళం కాదు. ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలవరం ప్రాజెక్టు పైన ఊరికే అయిపోలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం. ఈరోజు ఇక్కడే మేజర్ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. మా శశిభూషణ్ కూడా, సెక్రటరీ శశిభూషణ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. దగ్గర 29 సార్లు పర్సనల్ గా వెళ్ళాను. 70-80 సార్లు వారం వారం నీరు ప్రగతి మీద సమీక్షలు చేశాను. 86 సార్లు సమీక్షలు చేశాను. కడాన ఇది రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. అంత లోపల కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎడారిగా మారిపోతుంది అనే ఉద్దేశంతో ఒకే సీజన్లో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి తీసుకొచ్చి మొత్తం నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఈ ప్రభుత్వానికి. ఆ రోజు ఆ నీళ్లు రాకపోతే ఈ రోజు ఈ సంపద లేదు. ఇప్పుడే లక్ష్మీకాంత్ గారు, కలెక్టర్ గారు చెప్పారు చాలా, ఎందుకంటే డబల్ చేశామని. ఈరోజు నేను గర్వపడుతున్నా. నీళ్లు వచ్చాయి, వరి పంట బాగా వచ్చింది, చేపలు కూడా బాగా వచ్చాయి. దానివల్ల ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్రంలో ఏ జిల్లా అంటే ఒకప్పుడు విశాఖపట్నం, ఈరోజు దానికి చిరునామాగా కృష్ణా జిల్లా వచ్చిందంటే ఈ నీళ్లే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టే విధానం, ఇది చాలా ముఖ్యం. చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చాలా విషయాలు చెబుతున్నారు. నేను ఆ విషయాలకు కూడా వస్తాను. కానీ ఆచరణలో మాత్రం శూన్యం. రేపే మీరు చూస్తే గిన్నిస్ రికార్డు కోసం పోలవరం ప్రాజెక్టులో పనులు అవుతున్నాయి. ఈరోజు దగ్గర 28,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీటు 24 గంటల్లో వేయడానికి గిన్నిస్ రికార్డు కోసం శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఏ ప్రాజెక్టులో ఎక్కడ కూడా 28,000 లేదు. ఇప్పుడు జరిగింది 21,000-22,000 ఒక ప్లేస్ లో జరిగితే ఇప్పుడు 28,000 నుంచి ఇంకా ఎక్కువ చేసే పరిస్థితి వస్తుంది. 11.5 చూస్తే 3,500 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మంచి శుభవార్త. అక్కడ పనులు జరుగుతున్నాయి, నేను ఇక్కడున్నా. కానీ రేపు ఉదయం అక్కడికి వెళ్తున్నాం. ప్రపంచంలోనే
ఒక రోజున ఎక్కువ కాంక్రీట్ వేసిన ఏకైక ప్రాజెక్టు, ఏకైక స్థలం మన పోలవరం ప్రాజెక్టుని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది మనందరికీ గర్వకారణం. మొన్నే మీరు చూశారు 2018కి సిబిఐపి ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు కూడా 2018లో పోలవరం ప్రాజెక్టు చాలా త్వరితగతిన పనులు అవుతున్నాయని మనకు ఒక అవార్డు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ప్రాజెక్టు ఒక మంచి ప్రాజెక్టు, దేశంలోనే శీఘ్రంగా నాణ్యంగా జరిగే ప్రాజెక్టు అని మనకు అవార్డు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడుండే అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తున్నారో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను నీటి విషయంలో. ఒక పక్క రాయలసీమ ఉంది, కరువుతో బాధపడుతున్నారు. ఒక పక్క కోస్టల్ జిల్లాలున్నాయి, మనకు చాలా సమస్యలు. ఒక పక్క తుఫాన్లు వస్తున్నాయి, ఇంకో పక్క కృష్ణా నది మొత్తం పైనుండి ప్రాజెక్టులు కట్టి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే శ్రద్ధ పెట్టాం. దగ్గర చిన్న పెద్ద నదులు ఒక 140 నదులున్నాయి. నేను ఆలోచించింది అన్ని నదుల్ని కలపాలనుకున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే మొత్తం బాహుదా దగ్గర నుంచి ఇచ్చాపురంలో, అదే మరి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న ఈ నదులన్నీ కలుపుతున్నాం. ఒకసారి ఈ నదులన్నీ కలిపితే పైనొచ్చే నదులన్నీ ఈ కాలువలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడ వర్షం పడినా సముద్రానికి పోయే ముందు ఆ నీళ్లు మనం ఉపయోగించుకుంటాం. అదే సమయంలో ఇప్పటికి చూస్తే 62 ప్రాజెక్టులు శ్రీకారం చుట్టాం. 17 ప్రాజెక్టులు పూర్తి అయిపోయినాయి. ఇంకొక 6 ప్రాజెక్టులు ఇనాగరేషన్ రెడీగా ఉన్నాయి. చింతలపూడి కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. 23 ప్రాజెక్టులు పనులు చేయాలి. చింతలపూడి వస్తే ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్తో కూడా ఇబ్బంది లేకుండా, కృష్ణా డెల్టాతో ఇబ్బంది లేకుండా, కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. సీజన్లో నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో భూగర్భ జలాలు పెంచడానికి కూడా ముందుకు పోయాం. ఎక్కడికక్కడ నేను ఒకటే ఆలోచించాను. ఏదైతే భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవాలి, భూగర్భ జలాలు పెంచాలని, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా పెంచడానికి చెరువులు గాని, పర్కులేషన్ ట్యాంకులు గాని, అడవి చుట్టూరు కంటూర్ ట్రెంచెస్ గాని ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాం. చెక్ డ్యాంలన్నీ చేశాం. 4-5 సంవత్సరాలుగా వర్షపాతం తక్కువ ఉంది. కానీ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ ప్రభుత్వం చూపించిన చొరవ వల్ల ఈరోజు వ్యవసాయంలో 11% అభివృద్ధి సాధించాం. దేశం మొత్తం 2.4% అయితే మనం 11% సాధించాం. దానికి కారణం మనం తీసుకున్న నిర్ణయాలు, మనం అవలంబించిన విధానాలే కారణమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన వ్యవసాయంలో స్ట్రాటజీ కూడా మార్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరూ వరి పండిస్తే ఈ రోజంతా కూడా రైస్ తినే రోజులు అయిపోతున్నాయి. కానీ ఒక పక్క వరి తప్పనిసరైనప్పుడు పండించుకుంటూనే ప్రత్యామ్నాయ పంటలకు పోతున్నాం. ఇంకో పక్క పండ్ల తోటలకు పోతున్నాం. కూరగాయలు ఎక్కువ పండిస్తున్నాం. ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ లైవ్ స్టాక్ ఎక్కువ వెళ్ళాం. డైరీ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకానికి వెళ్ళాం. ఇంకో పక్క రొయ్యలు కానీ, లేకపోతే ప్రాన్స్ కానీ, చేపలు కానీ పెద్ద ఎత్తున ముందుకు పోయాం. దీనివల్ల రైతు నిలదొక్కునే పరిస్థితి వచ్చింది. ఆదాయం పెరుగుతా ఉంది. ఆధునికమైన టెక్నాలజీస్ ఉపయోగించాం. ఈరోజు మైక్రో ఇరిగేషన్ అయితే, డ్రిప్ ఇరిగేషన్ అయితే దేశంలో 10 జిల్లాల్లో 6 జిల్లాలు మనమే ఉన్నాయి ప్రధానంలో. అంటే ఒక సమగ్ర విధానంతో ముందుకు పోయి ఎక్కడికక్కడ ముందు చూపుతూ ఇబ్బంది లేకుండా కూడా చేశాం. ఈరోజు ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో చాలా మంది మేధావులు, ఒకరిద్దరు కాదు. ఈ స్కూల్ కట్టింది మీరు చూస్తే 1921లో ఈ స్కూలు
నిర్మాణం చేశారు. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే అప్పట్లో జిల్లాలో మొత్తం ఉన్న 5 స్కూల్లో ఇది ఒక స్కూలు. ఇక్కడ చదివిన వాళ్ళు కేఎల్ రావు, కేంద్ర మాజీ మంత్రి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చిందంటే ఆయన చొరవ ఉంది. ఇంకో పక్క ఆయన డాక్టరు శ్రీమతి సుజాతారావు ఐఏఎస్ అయ్యారు. అర్జున్ రావు ఐఏఎస్ ఇక్కడి నుంచి వచ్చాడు. సినిమా ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు గారు ఇక్కడి నుంచే వచ్చారు. ప్రముఖ ఇంజనీరు అనుమోలు రామకృష్ణ కూడా ఈ ఊరి నుంచే వచ్చాడు. ఇంకో పక్క నాకు బాగా పరిచయం కూడా. ఇంకో పక్క హైటెక్ సిటీకి కారణం అనుమోలు రామకృష్ణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విధంగా హైటెక్ సిటీ నిర్మాణం చేశారు. వైద్య వృత్తిలో నిమ్మగడ్డ రమేష్ గాని ఈయన అపోలో హాస్పిటల్లో క్యాన్సర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. పోలవరం రాఘవరావు యుఎస్ఏలో బసవతారకం క్యాన్సర్ ట్రస్టీగా ఉన్నారు. పోలవరపు లక్ష్మీ తులసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి డొనేషన్ కూడా ఇచ్చి ఒక ట్రస్టీగా ఉంది. అనుమోలు రామారావు ఒక సామాజికవేత్త. ఇంకో పక్క విద్యారంగంలో జేఎన్టీయు అనంతపూర్కి బొడ్డు గాంధీ గారు పనిచేశారు. సినిమా రంగంలో అనుమోలు సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ అధినేత, అనుమోలు శేషగిరిరావు తారక రామ పిక్చర్స్ అధినేత. ఎన్టీఆర్ రామారావు గారికి చాలా దగ్గరగా ఉండి వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. వ్యాపార రంగంలో మద్దాలి సుబ్బారావు పాండ్యన్ సిమెంట్ పెట్టాడు, గీతం యూనివర్సిటీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ ఊర్లో పద్మభూషణ్ అయితే అనుమోలు రామకృష్ణకు వచ్చింది, పద్మశ్రీ అయితే అనుమోలు రామారావు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక చరిత్ర ఉండే ఊరిది. ఈ చరిత్ర మీరందరూ కొనసాగించాలి. ఇంకా బ్రహ్మాండంగా మీరు కష్టపడి ఈ ఊర్లో చరిత్రను సృష్టించడానికి ఈ తరం నాయకులు కూడా పనిచేయాలని, దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తారని చెప్పే ఉద్దేశంతోనే నేను చరిత్ర ఒకసారి మీకు చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఊరికి వచ్చినప్పుడు నేను నదుల అనుసంధానమే కాకుండా ఇంకొక పక్కన మనం అందరం కూడా వాతావరణ మార్పులపై కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాతావరణం ఎప్పటికప్పుడు మారుతా ఉంది. దానికి కారణం పర్యావరణాన్ని మనం కాపాడలేకపోతున్నాం. పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. చెట్లు లేకుండా ఎక్కడికక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ బాగా పెరుగుతున్నాయి. ఇంకో పక్క మనం చేసే తప్పుడు విధానాల వల్ల అన్ని కాలువల్ని, నదుల్ని కాలుష్యం చేసి వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నాం. సముద్రాన్ని కూడా కడకు కాలుష్యం చేసి భయంకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకునే పరిస్థితి వచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక ఆశాజనకం, నేను ఆ విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. ఒక సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంటే ఏ పని కూడా కావాలంటే అయిపోయే రోజు వచ్చింది. నేను అందుకే మనం చెప్పాను, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్, ఒక్కొక్క ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాను, అది తొందరలోనే శ్రీకారం చుడుతున్నామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాను. అంటే రాబోయే రోజుల్లో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే ఏ పనైనా అయిపోతుంది. మీరు ట్యాక్సీలు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, ఇంట్లో నుంచి సినిమాల్లో, థియేటర్లో టికెట్లు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు, హోటల్లో భోంచేస్తే డబ్బులు ఇవ్వాలంటే ఫోన్ ద్వారానే పే చేయొచ్చు, బ్యాంకు లావాదేవీలు కంప్లీట్ చేయొచ్చు. ప్రభుత్వంలో ఏ పనున్నా ఆ ఫోన్తోనే పని అయిపోతుంది. మీరు ఎక్కడికి పోయే పని లేదు. ప్రపంచం మొత్తం మీ స్మార్ట్ ఫోన్లో ఉంటుంది. ఏ పని కావాలన్నా చేసుకునే రోజు వస్తుందంటే ఒకసారి ఊహించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందని అడుగుతున్నా. ఇది వాస్తవం. ఈ రోజు మీకు అందరికీ నా ఫోన్లు వస్తున్నాయి. నా ఫోన్లు వస్తున్నాయని అటు చేలిపైకెత్తండి. వస్తున్నాయి అంటే నాకు పని లేకుండా ఫోన్ చేస్తున్నానా? దేనికి ఫోన్ చేస్తున్నాను అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక పెన్షన్ ఇస్తున్నాం, ఏలి ముద్ర తీసుకుంటాం, ఇమీడియట్గా నాకు తెలుస్తుంది
ఎక్కడ మీరు వేలిముద్ర వేశారు, ఏ స్థలంలో వేశారు, ఏ టైంలో వేశారు అన్నీ కూడా తెలిసిపోతాయి. అదే సమయంలో ఒక రేషన్, ఒక పెన్షన్, ఒక చంద్రన్న బీమా, లేకపోతే ఒక పెళ్లి కానుక అన్నీ కూడా తెలుస్తాయి. అయినా కూడా మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సంతృప్తికరంగా ఉన్నారా? వచ్చిన వ్యక్తి సరిగా ఇచ్చాడా, లేకపోతే మిమ్మల్ని తిట్టుకుంటా ఇచ్చాడా, లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా? టెక్నాలజీ వల్ల ఇబ్బందులు వచ్చాయా మళ్ళీ అడుగుతున్నా. దీనివల్ల నాకు ఒక నమ్మకం వచ్చింది. 360 డిగ్రీ చేసి తద్వారా మీకు ఇచ్చినప్పుడు మీలో తృప్తి ఎక్కువగా పెరిగింది. ఈరోజు మీ కలెక్టర్ని అభినందిస్తున్నా. ఎప్పుడు చరిత్రలో జరగలేదు. జన్మభూమి కార్యక్రమానికి ఇంటింటికి మా ఆఫీసర్లు వచ్చి మీకు బొట్టు పెట్టి ఆప్యాయంగా ఒక పేరంటానికి పిలిచినట్టు పిలిచారంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతా. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఆఫీసుకు పోతే చీదరించుకునేవాళ్ళు, రాజకీయ నాయకులు కనపడేవాళ్లు కాదు. ఈరోజు అట్లా కాదు. ఒక జవాబుదారీతనంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మిమ్మల్ని గౌరవంగా చూడాలి. అందుకే వయా డక్ట్ అనే ఒక మంత్రం కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు దాంట్లో టెక్నాలజీ ఉంది, విజన్ ఉంది. ఇప్పుడే మీ గ్రామాన్ని చూశాను. 2050 అన్నారు కానీ 2030లో మీ గ్రామం ఇప్పుడు చూపించిన టీవీ ప్రకారం ఇంకా బెటర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీ చేతల్లో ఉంది. మీరు చేయండి, నేను అందుబాటులో ఉంటాను, చేయూతనిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క గ్రామం ఈ యొక్క మన ఊరు మారిగా అన్ని గ్రామాలు తయారు కావాల్సిన అవసరం ఉంది. రెండవ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. ఈ రోజు మీరు చూస్తున్నారు గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, ఇంకో మరుగుదొడ్లు కట్టాం, ఇండ్లు కట్టిస్తున్నాం. నేను ఒకే మాట చెప్పాను, ప్రతి ఒక్కరి ఇల్లు ఒక కళ. ఆ ఇంటి కళను నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పటికే 30 లక్షల ఇండ్లకు నాంది పలికాం. పట్టణ ప్రాంతాల్లో బ్రహ్మాండమైన ఇండ్లు కడుతున్నాం. అందుకే ప్రసాద్ గారితో ఒక మాట చెప్పాను, ఇక్కడ భూమి విలువ ఎక్కువ ఉంది కాబట్టి మీరు కూడా మాట్లాడండి, G+3కి వెళదాం. రాబోయే రోజుల్లో ఇదంతా కూడా అమరావతి సిటీలో భాగంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా ఇండ్లు కట్టించే బాధ్యత, సింగిల్ బెడ్రూమ్ గాని డబుల్ బెడ్రూమ్ గాని మీకు నచ్చిన విధంగా ఇళ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇచ్చాను. ఇంకొక పక్కన అన్ని ఊర్లకు ఇంటింటికి నీళ్లు ఇస్తున్న కొళాయి ద్వారా, ట్యాప్ ద్వారా ఇచ్చి మీకు ఎక్కడ కూడా నాణ్యత లోపాలుండవు. ఇంకో పక్క డ్రైనేజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 10 గ్రామాల్లో మొత్తం ఈ నియోజకవర్గంలో అన్ని కూడా పనులన్నీ పూర్తి చేశారు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేశారు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నెక్స్ట్ లెవెల్ ఆదాయాన్ని పెంచేదానికి ముందుకు పోతున్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ ఇచ్చాం, బియ్యం ఇస్తున్నాం. ఇంకో పక్కన బీమా ఇచ్చాం, పెళ్లి కానుక ఇచ్చాం, 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చాం, పిల్లల చదువుకు స్కాలర్షిప్లు ఇచ్చాం. అదే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. కడాన అన్నా క్యాంటీన్ కూడా పెట్టి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్నా క్యాంటీన్లో నాణ్యమైన భోజనం ఈ పేదవాళ్లకు పెట్టామంటే అదే మీ మీద ఉండే కమిట్మెంట్. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈ సమయంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఇంకొక లెవెల్కు మనం ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరికి పని చేసే ఆలోచన ఉండాలి. ఎప్పుడు కూడా ఉక్కు కూడా పని లేకపోతే అది తుప్పుపడుతుంది, మనిషి కూడా అంతే. పని ఉంటే సవాళ్లుంటాయి, ప్రతిరోజు ఆలోచన ఉంటుంది, మైండ్ అలర్ట్గా ఉంటుంది. మైండ్ అలర్ట్గా ఉంటే బాడీ కూడా అలర్ట్గా ఉంటుంది. సోమరిపోతులు చూడండి, తిరుగుతూ ఉంటారు, ఏ పని చేయకపోతే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండదు, అన్ని వ్యసనాలు వస్తాయి. కష్టపడేవాడు కనీసం ఫ్యామిలీ లైఫ్ పెట్టుకోవచ్చు,
అదే మరి కొంత వ్యక్తిగత జీవితాన్ని పెట్టుకోవచ్చు. మిగిలిన టైంలో మీరు పనిచేస్తే, ఏ వయసులో ఉన్న పనిచేస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇటీవల నేను చూశాను, 100 సంవత్సరాల ముసలమ్మ చదువుతో డిగ్రీలు సంపాదిస్తా ఉంది. అది కూడా ఒక పని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ చదువు కోసం కాన్సంట్రేషన్ చేయడం, ఫోకస్ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇది నిరంతరం జరగవలసిన ప్రక్రియ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే స్మార్ట్ ఫోన్ విషయం చెప్పాను. మీ ఊర్లో చెత్త అంతా కూడా మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నాం. కడాన పశువుల పేడ కూడా ఊబరైజేషన్ లో డిపార్ట్మెంటే వచ్చి తీసుకెళ్లి మళ్లీ కాంపోస్ట్ తయారు చేసి మళ్లీ మీ పొలానికి పంపిస్తున్నాం. దానికి కూడా మీకు పని లేదు. గోకులం కట్టాం. చిన్న గోకులాలు 2 ఆవులకు కానీ 4 ఆవులకు కానీ, పెద్ద కూడా 20-30 కట్టి ఒక సామూహిక గోకులాలు కట్టి డాక్రా సంఘాలు మెయింటైన్ చేసే విధంగా కూడా తీసుకొచ్చాం. అదే మరి గడ్డి కానీ, సైలేజ్ కానీ, టీఎంఆర్ కానీ, కాన్సంట్రేట్ ఫీడ్ కానీ 50% సబ్సిడీతో మీకు ఇస్తున్నాం. అంటే నేను టెక్నాలజీ ఉపయోగించి మీకు ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చే మార్గం ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చేస్తున్నాను. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో కరెంట్ అంతా కూడా సోలార్తో వస్తుంది, సన్లైట్తో వస్తుంది. మన రాష్ట్రమే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు పెట్టానో ఆ రోజు నాకు తెలియదు, కానీ ఆ పేరు చాలా బాగా కలిసి వస్తా ఉంది. తూర్పు ప్రాంతాన్ని ఉన్నాం, దేశంలో మధ్యలో ఉన్నాం. కాబట్టి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టాలని పెడితే ఈ రోజు ఆ సూర్యుడే మొత్తం కరెంట్ అంతా మనకిచ్చే పరిస్థితి వస్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంత ఉదాత్తమైన కార్యక్రమం చూసుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ కరెంటు ఇటీవల బాగా తగ్గింది. 2014లో 6 రూపాయల 50 పైసలు, ఈ రోజు 2 రూపాయల 70 నుంచి 3 రూపాయలకు వచ్చేసింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు రాబోయే రోజుల్లో అన్ని వాహనాలు, మీ స్కూటర్లు, మీ సైకిళ్లు, మీ ఆటోలు, లేకుంటే మీ కార్లు అన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్సే వస్తాయి. ఒకసారి ఎలక్ట్రికల్ కార్స్ వస్తే పెట్రోల్ వాడకం తగ్గిపోతే కాలుష్యం ఉండదు, రోడ్లు బాగా వేస్తాం, దుమ్ముండదు. ఇంకో పక్క సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కంట్రోల్ చేస్తే చాలా వరకు మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకో పక్క చెట్లు ఎక్కువ పెడతాం, కార్బన్ డయాక్సైడ్ లెవెల్ తగ్గిస్తాం, ఆక్సిజన్ పెంచుతాం. ఆక్సిజన్ పెరిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు ఈరోజు నేను ఆలోచించేది ఒక మెరుగైనటువంటి ప్రకృతి సేద్యానికి వెళ్తున్నాం. మొన్నే ప్యారిస్ లో మనకు అవార్డు ఇచ్చారు. దేశంలో ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాం. ప్రపంచంలో కూడా ఎవరూ లేరు. ఎరువు వేయకుండా, ఇంకో పక్క తెగుళ్లు రాకుండా వచ్చినా దానికి ఏమాత్రం కూడా ఈ యొక్క మందులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించి, తెగుళ్లు కొట్టే మందులు తగ్గించి మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ, కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా వ్యవసాయం చేయబోతున్నాం. ఆ ఫుడ్ కానీ మీరు తింటే మీ రోగాలు కూడా దూరంగా ఉంటాయి. నేను అందుకే ఒక మాట వాడాను, మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ అని. అవేంటంటే మంచి నీళ్లు, మంచి గాలి, మంచి తిండి, కరెంటు, కమ్యూనికేషన్, రోడ్లు, ఇవన్నీ వస్తే మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక నమూనాగా తయారు చేయాలని, బ్రహ్మాండ రాష్ట్రంగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం చేస్తామని పునాదిపాడులో మీరంతా కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, అభినందనని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవి జరిగితే సహజ వనరులన్నీ మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సహజ వనరుల్లో గాలి ఉంది, నీళ్లున్నాయి, మైన్స్ ఉన్నాయి,
అదే మరిగా ఏదైతే కెమికల్స్ వాడకం బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిల్లాకు వచ్చినప్పుడు నేను చూశాను, జీవీఏలో నెంబర్ 1, జీడీడీపీలో నెంబర్ 1, తలసరి ఆదాయంలో నెంబర్ 1, ఆక్వా కల్చర్లో నెంబర్ 1, ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్లో నెంబర్ 1, అనీమియా రైతు జిల్లాగా నెంబర్ 1. భూధార్ కార్డులు జారీ చేసింది ఇక్కడి నుంచే ప్రారంభించాం. భవిష్యత్తులో దేశానికే కాదు ప్రపంచానికే భూధార్ అనేది ఒక ఆదర్శం. దానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఈ కృష్ణా జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి సంక్షేమం బాగా చేస్తున్నాం. గ్రామ దర్శనంలో కూడా సాటిస్ఫాక్షన్ బాగా వచ్చింది. ఇది తలుసుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. నాకు అనుమానం లేదు, ఒక నాయకత్వం బాగుంటే జిల్లాలో ఎమ్మెల్యేలు చూశాను, మంత్రులు చూశాం, ఇంకో పక్క అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాం. ఇద్దరు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడే పోర్ట్ వస్తుంది, బందర్ పోర్ట్ వస్తుంది. బందర్ పోర్ట్ వచ్చి అమరావతి నగరం వస్తే ఈ ప్రాంతానికి ఎంత విలువ పెరుగుతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఈ గ్రామంలో పునాదిపాడులో మీరు చూస్తే ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం, పక్కా రోడ్లు వేసాం. 10,000 రూపాయల ఆదాయం అందరికి వచ్చే పరిస్థితి వచ్చింది. అంగన్వాడీలో అర్హులందరి పిల్లలకు పెడుతున్నాం. అన్ని పాఠశాలలు మౌలిక సదుపాయాలు క్రియేట్ చేశారు. శిశు మరణాలు, మాతృ మరణాలు జీరోకి వచ్చాయి. ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా పెట్టారు. అదే మరి ఎస్డబ్ల్యూపీసీ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం షెడ్ కూడా చేశారు, కాంపోస్ట్ షెడ్ చేశారు. పచ్చదనం 100%కి వెళ్ళారు. ఇంకో పక్కన ఈ గ్రామం అయితే 100% 18-19లో డ్రైనేజ్ నిర్మాణం సాధించాలని 0.85 కిలోమీటర్లు సీసీ రోడ్డు ఉంది, దీన్ని కూడా పూర్తి చేయాలని, ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 70 ఎల్పీసీడీ నీళ్లు ఇవ్వాలని, ఇంకో పక్కన ఇప్పటికే మీరు చూస్తే ఎల్ఈడి బల్బులు ఒక నెలలో ఇంకా కాలేదు, నెలలో ఇది పూర్తవుతాయి. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS కూడా కనెక్టివిటీ ఇస్తున్నాం. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలుండి, సంక్షేమ కార్యక్రమాలుండి, మన ఊరిలో ఉండే వనరులు మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క పట్టిసీమ వల్ల లాభం 4 ఏళ్లలో 3 ఏళ్లలో 44,000 కోట్ల రూపాయలు. ఇది సంపద సృష్టించే కార్యక్రమానికి నాంది పలికినటువంటి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే 1,00,000 మందికి 7,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని అవుట్ సైడ్ పట్టాలు ఇస్తున్నారు. ఇంకో పక్క కండిషనల్ పట్టాలైతే 19,842 మందికి జీఓఎంఎస్ నెంబర్ 575 ప్రకారం 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇస్తున్నాం. బ్యాంకు లింకేజ్ కింద 200 కోట్ల రూపాయలు ఈ రోజే లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడన్నా పెండింగ్ ఇష్యూస్ ఉంటే, ఎన్నో సంవత్సరాలుగా ఉంటే అవన్నీ కూడా ఎక్కడికక్కడ నేను స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను. ఇంకో పక్క హామీ ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమంది కాలువ గట్టులపై ఇళ్లు కట్టుకున్నారు. వాళ్లకుండే ఇబ్బందుల్లో ఎక్కడా లేకపోతే పాపం కొంత బాధపడి అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఎవరికైనా హామీ ఇస్తున్నా మిమ్మల్ని ఉన్న పళంగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం వెకేట్ చేయించదు. అన్ని విధాలా మీకు ఇండ్లు కట్టించిన తర్వాతనే ప్రత్యామ్నాయం మీకు అనుకూలంగా మీకు నచ్చిన ప్లేస్ లో ఇచ్చిన తర్వాతనే అలాంటి కార్యక్రమాలు ఆలోచిస్తాం తప్ప లేకపోతే ఆలోచించాం. సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. కానీ ఈరోజు నేను పట్టాలు ఇచ్చాను. అడవిలో ఉంటే పట్టా ఇచ్చాను. ఇది ఫారెస్ట్ వీలు కాదన్నారు. పర్వాలేదు, పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు, పేదవాడికి ఇవ్వాలని చట్టాలను మార్చి పేదవాళ్లకు పట్టాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 ఇష్యూస్ అడిగారు. ఒక రోడ్డు విషయం, ఈ జడ్పీటీసీలో జడ్పీ స్కూల్లో ఒక
స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి కట్టాలని చెప్పి అడిగారు. ఇది కూడా శాంక్షన్ చేస్తాం. ఇక్కడి నుంచి పక్క గ్రామానికి ఒక రోడ్డు కావాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఏ సమస్య ఉన్నా చేసే అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు రాజకీయాలు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో మీరందరూ నా మీద అభిమానం పెట్టారు. విభజన జరిగినప్పుడు ఆలోచించారు. నేనైతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ఆ రోజు మీరందరూ కూడా ఏకపక్షంగా నిలబడి నాకు సహకరించారు, గెలిపించారు. ఈ ప్రగతి జరిగిందంటే అది మీ వల్ల జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే కేంద్రం సహకరించలేదు. మనల్ని ఎక్కడికెక్కడ అణగదొక్కే పరిస్థితి వచ్చారు. నమ్మించి మోసం చేశారు. నరేంద్ర మోడీ గారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యాడు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానం, ధరలు పెరిగిపోవడం, ఉద్యోగాలు పూర్తిగా పోవడం, ఇంకో పక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోవడం, ఇలాంటి చాలా జరిగాయి. దాన్ని కప్పిపుచ్చుకోవాలని ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. మనకివ్వాల్సిన ధర్మంగా రావాల్సిన హక్కుల్ని కాలరాసి ఈరోజు అడిగితే మన మీద దాడులు చేస్తున్నారు. మన మీదనే కాదు, దేశమంతా కూడా చేస్తున్నారు. ఈరోజు మీరు ఆలోచన త్రిపుల్ తలాక్ ఉంది. దాన్ని మనం వ్యతిరేకించాం. దానికి కారణం త్రిపుల్ తలాక్ వల్ల ఆ మ్యారేజ్ చెల్లదంటే పర్వాలేదు, కానీ ఒకవేళ ఆ తర్వాత ఎవరైతే మగవాళ్ళని జైలులో పెట్టి ప్రాసిక్యూట్ చేస్తామనే శిక్ష తీసుకొచ్చారు. అదే హిందువులకు కానీ వేరే వర్గాలకు లేకుండా ఒక్క ముస్లింలకి పనిచేస్తే ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని గట్టిగా అడిగాం. సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. అంటే వీళ్ళ ఉద్దేశం ముస్లింల్ని బాధ పెట్టాలని, అణగదొక్కాలని, కుటుంబ వ్యవస్థ దెబ్బతీయాలని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూశారు, కేరళలో ఏదో సుప్రీంకోర్టుకు నిర్ణయం ఇస్తే ఆ సుప్రీంకోర్టుకు నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ పనిచేస్తూ ఒక మంచి రాష్ట్రం కేరళ, సుందరమైన ప్రాంతం, గాడ్స్ ఓన్ కంట్రీ కూడా. అక్కడ టూరిజం బాగా ఉంటుంది, అందరూ చదువుకున్నారు, విదేశాలకు వెళ్లారు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు రాజకీయం కోసం. అక్కడ చూస్తా ఉంటే బాంబులు వేసుకోవడం, మనుషులు చంపుకోవడం, ఇరు వర్గాల మధ్య లేనిపోని వైమనస్యాలు సృష్టించారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఉత్తరప్రదేశ్లో మీరు చూశారు, అఖిలేష్ మాయావతి ఇద్దరు కూడా సీట్ల అడ్జస్ట్మెంట్కి వచ్చారు. సీట్ల అడ్జస్ట్మెంట్కి వస్తే ఇమ్మీడియట్ గా అఖిలేష్ పైన పాత కేసులుంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తామని మళ్ళా దాన్ని కూడా ఎంక్వైరీ చేసి చంద్రకళని ఒక ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేసి రైడ్స్ చేపించే పరిస్థితికి వచ్చారు. మన దగ్గర ఎంపీల పైన చేశారు, ఎమ్మెల్యేల పైన చేశారు, పారిశ్రామికవేత్తల పైన చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఒకటి, అణగదొక్కాలి. ఎవరైనా కానీ వీళ్లు చెప్పినట్టు వినకపోతే అన్ని విధాల అణగదొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మొన్నే చూశారు కోడికత్తి పార్టీ. ఏం తమ్ముళ్ళు, కోడికత్తి పైన మీ అందరికీ అవగాహన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి మాకందరికి అవగాహన ఉందని. ఆ కోడికత్తికి నాకేమైనా సంబంధం ఉందా? ఎవరో వాళ్ళ ఫ్యాను కథను ఈ కోడికత్తి ఉపయోగిస్తే మా నాయకుడికి లాభం వస్తుంది, సానుభూతి వస్తుంది అతను చేస్తే దానిపైన మన మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బీజేపీ కోడికత్తి పార్టీ రెండు ఒకటేనని. ఈరోజు మీరు చూడండి, దాన్ని అన్యాయకిస్తారు. అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది రాష్ట్రం. అలాంటి రాష్ట్ర హక్కులు కూడా నేరుగా హరించే విధంగా లేని దాన్ని సృష్టించడానికి, లేనిపోని అపోహలు తేవడానికి, తప్పుడు వ్యక్తుల్ని పరిరక్షించడానికి అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అంత మునుపు మీరు చూశారు, విజయ్ మల్య ఈరోజు మీరు చూశారు పేపర్లో పట్టుకొస్తా ఉన్నారు.
బ్యాంకులు మోసం చేసిన వ్యక్తులందరూ వెళ్ళిపోయారు విదేశాలకి. వాళ్ళని ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్ళా పట్టుకొస్తానని మాట్లాడుతున్నారు. రాఫెల్ ఉంది. రాఫెల్లో ఏం జరిగిందో మీరే చూశారు. యుద్ధ విమానాల్లో కూడా అవినీతి. ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయోగం మన రాష్ట్రం మీద చేశారు. నేనేమడిగాను, మీరు తప్పు చేశారు, మా హక్కుని కాలు రాస్తున్నారు, విభజన చట్టాన్ని అమలు చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరానికి నిధులిమ్మని నేను అడిగితే ఇవ్వమంటే మనం పోరాటానికి సిద్ధమయ్యాం. మన ఎంపీల్ని సస్పెండ్ చేశారు మొన్నే. ఇంకో పక్క ఢిల్లీ నడివీధుల్లో మన వాళ్ళు పోయి అడిగితే చితకబాదారు. ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్, ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క మోడీ అందరూ కలిసి మన రాష్ట్రం పైన పడ్డారు. మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని వీళ్ళు అనుకున్నారు. అభివృద్ధిని ఆపాలనుకున్నారు. నిధులు ఇవ్వలేదు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ మీకు అన్యాయం జరగకూడదని రాత్రింబగుళ్ళు పనిచేసి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అయితే వీళ్ళు ఇప్పుడు అది కూడా భరించలేక నేరుగా ఎదురుదాడి చేస్తున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. అందుకే ఈ జన్మభూమిలో మీరు కూడా చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఇవ్వరు, మనం ఏదైనా చేయాలంటే దానికి కూడా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అనేక విషయాల్ని, నేను దావోసు పోతాను, దాన్ని కూడా రాజకీయం చేసి మీరు పోవడానికి వీలు లేదని అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ రాకుండా చేసినప్పుడు నేను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు ఆకర్షించడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఎవరెక్కడ అధికారం ఇచ్చారని అడుగుతున్నాను. ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రం ఒక ప్రభుత్వం, కేంద్రం ఒక ప్రభుత్వం, ఇద్దరికి హక్కులున్నాయి, ఇద్దరికి బాధ్యతలున్నాయి, ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి తప్ప రాష్ట్రాలంటే చిన్న చూపు చూడడం చాలా దుర్మార్గం. అలాంటి విషయాల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. కేంద్రం యొక్క పెత్తందారి వ్యవస్థకి ఎప్పుడు కూడా స్వీకరించాం, అనుమతించాం. అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆత్మగౌరవ నినాదం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగువాడు ఎక్కడ కూడా రాజీ పడడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అన్ని విధాల పోరాడతాం. తప్పుడు వ్యక్తులు, తప్పుడు విధానాలతో, తప్పుడు లాలూచీలతో రాష్ట్రాన్ని దెబ్బతీయాలనుకుంటే ఈ రాష్ట్రంలో జరగదు. చైతన్యం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తప్పకుండా కాపాడుకునే శక్తి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే తెలివితేటలుండే రాష్ట్రం ఇది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీకి ఎప్పుడు భయం మనం చూస్తే, ఎందుకంటే మనం పైకొస్తే గుజరాత్ కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనల్ని ఎన్నిక లాగాలని చూస్తున్నాడు. మీరు ఎన్ని లాగినా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే ముందుంటుంది, దేశంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తెలివితేటలు మాకున్నాయి, ఆ కష్టపడే మనస్తత్వం మాకుంది. చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి ఈ పునాది పాటలో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ జన్మభూమి ఒక చైతన్య వేదిక, కార్యక్రమాలకు స్ఫూర్తి. అందరూ కలిసి ఏ విధంగా చేయాలనో అలాంటి కలిసి పని చేసుకోవడానికి, సామాజిక స్పృహకి ఇది ఒక వేదికగా పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ, నేను చాలా గ్రామ సభలు చూస్తున్నాను కానీ ఈ రోజు ఈ గ్రామ సభ చూసిన తర్వాత నేను చాలా ఆనందపడుతున్నా. అన్ని గ్రామాలు ఈ విధంగా తయారు కావాలనేది నా ఆకాంక్ష. తప్పకుండా తయారు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన కృష్ణా జిల్లా ఎనీమియా వెల్ కంట్రోల్ పై డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరూ కలిసి ఒక ప్రతిజ్ఞ చేయాలి.
లేచి నిలబడుకోవాలి. లేచి నిలబడుకోవాలి అందరూ. బయట ఉండే తమ్ముళ్ళు మీరు కూడా తీసుకోవాలి ప్రతిజ్ఞ. కుడి చేయి ముందర పెట్టండి. కుడి చేయి ముందర పెట్టి ఆత్మసాక్షిగా చేయాలి, మనస్సాక్షిగా. మీరు కూడా తమ్ముళ్ళు, మీకు ఎగ్జామిషన్ లేదు, మీరు కూడా ఈ ఊరి గ్రామస్తులే. అందరూ కుడి చేయి ముందర పెట్టాలి. పూరిటి గడ్డకు, గట్టిగా చెప్పాలి, పూరిటి గడ్డకు సేవ చేసుకునే అవకాశంగా భావించి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. అశాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మలచడమే నా కర్తవ్యంగా స్వీకరించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్యతంగా గుణపాఠం చెబుతాను. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతను తొలగించుటకు నా వంతు కృషి చేస్తాను. అపారమైన సహజ వనరులను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుని రాష్ట్ర ప్రగతికి పాటుపడతాను. నీటిని పొదుపుగా వాడుతూ భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టి భూగర్భ జలాల్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాను. పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ప్రకృతి సేద్యం, పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాల అమలుకు త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను. నా ఇంటి పరిసరాలను, నా గ్రామాన్ని, వార్డును మరింత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని పారదర్శకంగా నిరంతరం ప్రజాస్పందనకు అనుగుణంగా సుపరిపాలన, సాధికారిత అందిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములవుతాం. గడచిన 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు జరిగిన మెరుగైన పౌర సేవలకు, సహాయానికి కృతజ్ఞత ఉంటాను. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి. మైక్, ఈ జిల్లాలో 100% సజ్జ లడ్డుతో అనీమియాకి చెక్ పెట్టారు. 100% అనీమియా ఫ్రీ జిల్లాగా ఈ జిల్లాని డిక్లేర్ చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఇది ఒక పెద్ద సమస్య, అలాంటి సమస్యని పరిష్కారం చేశారు. గట్టిగా మనస్ఫూర్తిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి. అదే మరిగా పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా తగ్గించి చిన్న పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు. దీనివల్ల పిల్లలు పెరుగుదల గాని, తక్కువ బరువుండడం గాని ఇలాంటి లేకుండా చేయగలిగారు. దీనికి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ని, కలెక్టర్ గారి నాయకత్వాన్ని అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కూడా దీనికి కూడా అభినందించాలి. ఇప్పుడుండే సమస్య మాల్ న్యూట్రిషన్ పోయింది కానీ మీకందరికీ
ఒబెసిటీ ఎక్కువ అయింది, లావు ఎక్కువ అవుతున్నారు పిల్లలు కూడా. అది తగ్గించడం పెద్ద సమస్య కృష్ణా జిల్లాలో రాబోయే రోజుల్లో. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయించాలి, బాగా ఫ్యాట్ ఇచ్చే తిండి కూడా తగ్గించాలి. అల్లారి ముద్దుగా పెంచేసి ఎక్కువ ఫుడ్ పెడితే లేనిపోని సమస్యలు వస్తాయి. దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా సాలిడ్ వేస్ట్ కోసం 100% అన్ని పంచాయతీల్లో కాంపోస్ట్ షెడ్లు కట్టారు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. రేపో ఎల్లుండో అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ 3 వీలర్ వస్తుంది. ఇంటింటికి వచ్చి పేడ ఇప్పటికే కలెక్ట్ చేస్తున్నారు. అవి కూడా కలెక్ట్ చేయడానికి ఇంటింటికాడ చెత్త కలెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అదే మరిగా 100% పట్టాలన్నీ కండిషనల్ పట్టాలుంటే అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి 4,000 కోట్ల రూపాయలు మీకు వచ్చేట్టుగా చేశారు. అంటే మీకు ఎంత బెనిఫిట్ అంటే ఒక్క నిర్ణయంతో 4,000 కోట్ల రూపాయలు ఆస్తి మీ పేరుతో ఇచ్చారు, మహిళల పేరుతో ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ రోజు 1,00,000 పట్టాలకు శ్రీకారం చుడుతున్నాం. తరతరాలుగా మీ పేరుతో ఉన్న ఈ పట్టాలన్నీ రెగ్యులరైజ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. ఎవరి దయాదర్శనాలు అవసరం లేదు. నేరుగా నీ పొలం నీది, నీ ఇంటి జాగా నీది. దీనికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.